హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లా ఇన్ తెలుగు వీడియో సిరీస్. ఈరోజు వీడియోలో మనం రూల్ 85 అండ్ 86 క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ గురించి తెలుసుకోబోతున్నాం. రూల్ 85 దేని గురించి మాట్లాడుతుందంటే కేసెస్ ట్రైబుల్ బై కోర్ట్ ఆఫ్ సెషన్స్. సో మ్యాజిస్ట్రేట్ షుడ్ గివ్ ప్రిఫరెన్స్ టు ది ప్రిలిమినరీ ఎంక్వైరీ ఓవర్ ది అదర్ వర్క్. సో మ్యాజిస్ట్రేట్లు అందరికీ కూడా ఇతర వ్యవహారముల కన్నా కూడా ప్రాథమిక పరిశీలనలకే ప్రాముఖ్యత ఇవ్వాలన్నమాట. ప్రిలిమినరీ ఎంక్వైరీస్ అంటే ఏంటంటే ఏ కేసులు అయితే సెషన్స్ న్యాయస్థానాలు ఉంటాయో అవి విచారించగలవో అటువంటి కేసులు ఎక్స్క్లూజివ్లీ ట్రైబుల్ బై కోర్ట్ ఆఫ్ సెషన్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ప్రిలిమినరీ ఎంక్వైరీస్ ముందుగా చూడాలన్నమాట. వాళ్ళ రొటీన్ వర్క్ ఏదైతే ఉన్నదో ఆ సబన్స్ కేసు, వారంటీ కేసు లాంటివి ఏవైతే వాటికి సంబంధించిన వర్క్ కాకుండా సో దీనికి ప్రయారిటీ ఇవ్వాలని చెప్పేసి రూల్ 85 చెప్తుందన్నమాట. కేసెస్ ట్రైబుల్ బై కోర్ట్ ఆఫ్ సెషన్. సో సెషన్స్ న్యాయస్థానములచే విచారించదగిన కేసుల గురించి ఇది మాట్లాడుతుంది అనమాట. 86 రూల్ 86 ఏం మాట్లాడచ్చు చూడండి. ఓన్లీ కేసెస్ ఎక్స్క్లూజివ్లీ ట్రైబుల్ బై ది కోర్ట్ ఆఫ్ సెషన్ షల్ బీ కమిటెడ్ టు సెషన్స్. సో ప్రతి కేసు కూడా ఏంటంటే మనం కమిట్ చేయకూడదు అనమాట సెషన్స్ కోర్టుకి. ఓన్లీ ఎక్స్క్లూజివ్గా ఆ కోర్టు మాత్రమే విచారించగలని కేసులు మాత్రమే మనం వీటికి పంపించాల్సి ఉంటుందన్నమాట. రైట్. నో కేస్ విచ్ క్యాన్ బీ ట్రైడ్ అండ్ అడెక్వేట్లీ డెల్ట్ విత్ బై మ్యాజిస్ట్రేట్ షల్ బీ కమిటెడ్ టు సెషన్స్. సో మ్యాజిస్ట్రేట్ వారు విచారించగలిగి మరియు తగిన విధంగా పరిష్కరించగలిగిన ఆస్కారం ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని సెషన్స్ కోర్ట్స్కి బదిలీ చేయకూడదన్నమాట ఎట్టి పరిస్థితుల్లో. రైట్. ఇఫ్ ఆఫ్టర్ హీరింగ్ ది ఎవిడెన్స్ ద మ్యాజిస్ట్రేట్ ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ ద అక్యూజ్డ్ ఈజ్ గిల్టీ అండ్ షుడ్ రిసీవ్ పనిష్మెంట్ డిఫరెంట్ ఇన్ కైండ్ ఫ్రమ్ దట్ విచ్ హీ ఈజ్ ఎంపవర్డ్ టు ఇన్ఫ్లిక్ట్ ఆర్ మోర్ సివియర్ దెన్ దట్ విచ్ హీ ఈజ్ ఎంపవర్డ్ టు ఇన్ఫ్లిక్ట్. ఓకే. అయితే సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత నిందితుడు నేరం చేశాడని మరియు తాను ఏ శిక్ష విధించడానికి అధికారం కలిగి ఉన్నాడో అంతకంటే కఠినమైన శిక్షను, ఓకే, మోర్ సివియర్ దెన్ దట్, అంతకంటే కఠినమైన శిక్షను లేదా డిఫరెంట్ ఇన్ కైండ్ ఫ్రమ్ దట్ విచ్ హీ ఈజ్ ఎంపవర్డ్ టు ఇన్ఫ్లిక్ట్, లేదా తాను ఏ శిక్షను అయితే విధించడానికి అధికారం కలిగి ఉన్నాడో దాని నుంచి వేరే స్వభావం కలిగిన శిక్షణ విధించడానికి అవకాశం ఉందో ఆ కేసులో హీ షల్ సబ్మిట్ ప్రొసీడింగ్స్ అండ్ ఫార్వర్డ్ ద కేస్ టు ది చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ బట్ నాట్ కమిట్ ద కేస్ టు ది సెషన్స్ స్ట్రైట్ అవే. సో తను ఆ కేసుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా సమర్పిస్తూ ఆ కేసుని చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ వారికి పంపించాలన్నమాట. అంతేగాని డైరెక్ట్గా అంటే నేరుగా సెషన్స్కి ఎవరైతే ఉన్నారో ఆ కోర్టుకు బదిలీ చేయకూడదన్నమాట. రైట్. డిఫరెన్స్ అది. సో ఆ కేసుకు సంబంధించి తాను తగిన విధంగా పరిష్కరించడానికి ఆస్కారం ఉంటే ఆ కేసును తనే చూడాలన్నమాట. ఒకవేళ సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత నిందితుడు నేరం చేశాడని మరియు తాను ఏ శిక్ష విధించడానికి అధికారం కలిగి ఉన్నాడు అంతకంటే కఠినమైన శిక్ష విధించడానికి మరియు లేదా వేరే స్వభావం కలిగిన శిక్ష విధించడానికి అవకాశం ఉందని ఆ మెజిస్ట్రేట్ భావించినట్లయితే లేదా అభిప్రాయపడినట్లయితే తాను ఏం చేయాలి, ఆ ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా సమర్పిస్తూ ఆ కేసుని చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ వారికి పంపించాలన్నమాట. రైట్. అంతేగాని డైరెక్ట్గా సెషన్స్ న్యాయస్థానానికి బదిలీ చేయకూడదని చెప్తుంది అనమాట.